ఒక భక్తుడు ఒక మాట చెప్పాడు, thou desirest truth in the inward parts. ఆంతర్య జీవితంలో, రహస్యమైన జీవితంలో, ఒంటరి జీవితంలో మనము సౌందర్యంగా ఉండాలి. అయ్యలారా, ఈ సౌందర్యం ఎట్లా వస్తుందండి? ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అమ్మా, సౌందర్యం కావాలని చాలామంది ఎంతో ప్రయాసపడుతుంటారు. ఒకసారి పేపర్లో వేశారు పాస్టర్ గారు, ఒకరు 40% ఆఫ్ ఇన్కమ్ దే విల్ స్పెండ్ ఫర్ కాస్మెటిక్స్. 140% వారు కాస్మెటిక్కే వాడతారని చెప్తుంటారు. పేపర్లో వేశారు. అమ్మా, ఈ ఉదయ కాలమందు క్రీస్తు సౌందర్యము, పౌలు అంటున్నాడు, క్రీస్తు సౌందర్యము మీ యందు ఏర్పడు నిమిత్తము నేను ప్రసవ వేదన పొంది ఉన్నాను. అయినరా, క్రీస్తు సౌందర్యము ఇది ఎటువంటి సౌందర్యం అంటే బాహ్య సౌందర్యం కాదు. ఒక గొప్ప భక్తుడు ఒక మాట చెప్పాడు, తన వాక్యం చెప్తుడు, నేను ఆంతర్య జీవితంలో ఎట్లా జీవిస్తానంటే అవుట్వర్డ్ సిన్సియారిటీ బట్ దే ఆర్ లివింగ్ ఇన్ ద ఇన్వర్డ్ ఇన్సిన్సియారిటీ. బాహ్య జీవితంలో బాగున్నాము కానీ, బాగా కనపడుతున్నాము కానీ, నీ ఆంతర్య జీవితంలో, ఒంటరి జీవితంలో, నీ రహస్య జీవితంలో దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నావు?